హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మూస్ బెంగళూరు వ్లాగ్స్. యాక్చువల్గా పొద్దున్నే లేచి యోచన చేస్తా అన్ని లాగ్ ఓపెన్ అయ్యా, వీడియో అప్లోడ్ చేసి ఇప్పుడు నెక్స్ట్ వీడియో ఏం చేయాలా అని చెప్పి యోచన చేస్తా అన్ని. ఎట్లా లాగ్ వీడియో అప్లోడ్ అయ్యా కదా, దాని ఖుషికి ఒక స్వీట్ చేస్తామనేసి థింక్ చేసి నార్మల్లే సింపుల్ బట్ నా స్టైల్లో ఎట్లా చేస్తాను అని చెప్పేసి సేమియా పాయసం చేస్తామని డిసైడ్ చేస్తుంది. యాక్చువల్గా నిన్న ఫస్ట్ లాగ్ ఓపెన్ చేసి అందరికీ సర్ప్రైజ్, ఎవరికి తెలియదు అనిపిస్తుంది ఎట్లుంటుందో, ఎట్లా రిసీవ్ చేసుకుంటారో మా ఫ్యామిలీ అంతా అని చెప్పేసి. బట్ పాజిటివ్గానే రిసీవ్ చేసి కాల్ చేసి ఇన్పుట్ ఇచ్చి ఇట్లా చేయండా, ఇట్లా చేయకూడదు, దీంట్లో ఇంప్రూవ్ కాండా అని చెప్పేసి ఇచ్చి జాస్తి పాజిటివ్గా తీసుకుంటారు దాన్ని. థ్యాంక్ యూ సో మచ్. బట్ మీ సపోర్ట్ నాకు జాస్తి ఇంపార్టెంట్. మీ బ్లెస్సింగ్ సపోర్ట్ ఇంకా నాకు జాస్తి యూస్ఫుల్ అవుతుంది. సపోర్ట్ చేయండి. అందుకే ఇప్పుడు రాండా ఇది పాయసం ఎట్లా చేస్తాము, నా స్టైల్లో ఎట్లా చేస్తాను అని చూపిస్తాను. రండా ఫ్రెండ్స్, ఇప్పుడు సేమియా పాయసం చేసేకి ఏమేమి ఐటమ్స్ కావాలో అది చూపిస్తాను మీకు. ఫస్ట్ హాఫ్ లీటర్ మిల్క్ తీసుకుంటాను నేను. ఆమెకి ఇది డ్రై ఫ్రూట్స్ మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఉన్నత ఉండేది ఇది పిస్తా, అంటే బాదం వేస్తాను నేను. అంటే గీ, అంటే యాలక్కి, ఇలాచి ఆమెకి వాటర్ కావాల్సి పడుతుంది. అయినంత నేను ఎట్లా వేస్తానో ఎంత వేస్తానో చూపిస్తాను ఆమెకి. అది అయినాక ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ సేమియా. ఇది వచ్చేసి నార్మల్గానే వస్తుంది బట్ మీరు రోస్టెడ్ తీసుకోండి. ఇది వచ్చేసి రోస్టెడ్ ఈజ్ గుడ్, అంటే మీరు రోస్ట్ చేయ అవసరం లేదు. ఆమెకి అది ఒకటి ఉడుకుతుంది, ఒకటి ఉడికెళ్ళదు, పాయసం బాగుంటుంది. అట్లా రోస్టెడ్ ప్రిఫర్ చేయండి, బాగుంటుంది దీనికి. లాస్ట్ వచ్చేసి బాదామి మిల్క్ పౌడర్. ఇది ఏమయ్యా ఆప్షనల్, వేస్తే వేయచ్చు లేకపోతే తెలియదు, బట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో వేయండి. ఇది పదండా స్టార్ట్ చేస్తాము వీడియోని ఎట్లా చేయాలని చెప్పేసి. ఫస్ట్ గీ వేసుకోండా. ఆల్రెడీ నేను ఇది రంచి రోస్ట్ ఇది ఉడికేసుకొని పెట్టుకోండి. అలాంటి ఇప్పుడు సమ్మర్ టైం, వింటర్ టైం కదా, కోల్డ్ టైము, ఫ్రీజ్ అయిపోతుంది అంతా. దానికనేసి అందుకే చూడండి, మిగతా యాది అవైలబుల్గా ఉందో ఆ డ్రై ఫ్రూట్స్ మీరు వేయచ్చు, వేసుకోండా. మాకు ఇది అవైలబుల్గా ఉందనేసి ఇది వేసుకుని ఇది బాదామి, గోడంబి, ద్రాక్షి, పిస్తా ఏమైనా యూజ్ చేయొచ్చు మీరు. యాక్చువల్గా ఉండే బట్ ఇవి లేదు, దాంట్లో ఉందో అది అంత చేస్తామని చేస్తాను నేను. చూడండి, రంచి డీప్ ఫ్రై చేసుకోండి, జాస్తి ఓవర్ ఫ్రై వద్దు. రంచి లైట్ బ్రౌన్ తర కావాలంతే. కమ్మి పెట్టి చేసుకోండి, మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఫ్రై చేసేసి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే తర ఫ్రై చేసి చెక్ పెట్టుకోవడానికి పక్కల. నెక్స్ట్ వచ్చేసి కొంచెం నీళ్ళు, పోసుకోండా. అది రంచి మురిగే కిడండా రంచి ఇది బాయిల్ కానీ నీళ్ళు. యాక్చువల్గా ఈ పాయసము సింపుల్, ప్రతి ఒక్కరికి వస్తుంది. బిగినర్స్ కూడా నేర్చుకోవచ్చు. ఫస్ట్ నాకు పర్సనల్గా నాకు పాయసం ఏమంటే ఏమి వస్తానులే. పెండ్లు కాకుండా ముందర పెండ్లైనాక మా హస్బెండ్ పాయసం నేర్పించిందంటే మా హస్బెండే నేర్పించింది ఎట్లా చేయాలా ఎట్లా అనేసి. అవుట్ ఇంకా నా స్టైల్ రన్ చూస్ చేసి వాళ్ళు చెప్పిండేది చేసేసి బాగా వచ్చింది. ఇప్పుడు నేను ఆరాంగా చేస్తాను, మీరు చేయొచ్చు. బిగినర్స్కి ఏమీ రాలేదు అంటేనూ కూడా ఇది ఆరాంగా చేసుకోవచ్చు మీరు. నాకు ఏమంటే ఏమీ వచ్చేది కిచెన్లోనే వచ్చేది అనేసి. చూడండి, ఇది ఇలాచి మీరు కొట్టేసి ఇవ్వచ్చు, టేస్ట్ బాగా వస్తుంది. నేను అట్లే ఇప్పించి చేసినాను. మురులుతుంది కదా, దానికి అంతా టేస్ట్ ఫ్లేవర్ పోతుంది. అది చూడండి, ఇట్లా మురలాలా ఒక 3-4 ఇలాచీస్ వేసుకోండి. అసలు 3 ఇలాచీస్ వేసుకోండా. దొంచి వేస్తే దానికి తినేదానికి బాగుంటుంది. నేను అట్లే వేసుకుని మీరు దొంచి కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇది 1 నిమిషం నేను మరలిచ్చినాను దీన్ని. అది అయినాక మిల్క్ పోస్తాను, పాలు తీసుకోండి. ఎంతైతే అంత తీసుకోండి. హాఫ్ లీటర్కు రంచి నీళ్ళు వేస్తేనే చాలు. అది యాలక్కాయలు ఫ్లేవర్ రాని అని చెప్పేసి మరిగిస్తుంది మరి. ఇది ఫుల్ ఇది బాయిల్ కానీ పొంగరాని, ఇది అంతవరకు ఉడికి పెట్టేసుకుంటాం.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మొరులుతుంది పాలు. ఈ టైంలో మనము సేమియా వేస్తాము. యాక్చువల్గా ఇది పాలు మీరు 2 కప్స్ తీసుకున్నారంటే సేమియా 1 కప్ తీసుకోండా, దానికి హాఫ్ క్వాంటిటీ తీసుకోండా, పాయసం బాగుంటుంది. జాస్తి తీసుకునే పోదండా, అది ఇది గట్టి అయిపోతుంది. చూడండి, నాకు అల్ట్ తెలుసు, దానికనేసి నార్మల్గా వేస్తాను. మీరు కప్స్ ఉంటే కప్స్లా తీసుకొని మీరు చేయొచ్చు. అట్లా మిక్స్ చేయండి, మంచి గట్టి ఉంటుంది లోపల. మిక్స్ చేసిరండి. చూడండి, నేను హాఫే తీసుకుంటున్నాను నేను పాయసం. చూడండి, ఇట్లా రంచి బాయిల్ కానీ ఇది రంచేపు ఒక 2-3 మినిట్స్ అట్లే బాయిల్ కానీ, అంటే మనం షుగర్ వేస్తాం దీనికి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మరలినాక 3 మినిట్స్ మొరలేకిడండా, అంటే చెక్ చేసుకోండా ఇది పాయసం ఉడికిందో లేదో, సేమియా ఉడికిందో లేదో అని చెప్పేసి. అవునండా, 1 నిమిషము పెద్దదే తీసుకోండా. ఉడికింది. ఇట్లా సాఫ్ట్ కావాలా, కట్ కాకూడదు. ఇంకా రంచి ఇంకొకటి షుగర్ అంతా వేసి ఉడికేతలకు ఫుల్ ఉడుకుతుంది. అది సాఫ్ట్గా ఇది కట్ కావాలా. ఇప్పుడు షుగర్ వేస్తాం మనము. నేను 5 స్పూన్స్ తీసుకోండి దీంట్లో. మీరు అల్త చూసుకొనొచ్చు. చూడండి, 5 స్పూన్స్ తీసుకోవడం నేను షుగర్. దీన్నే మీరు స్వీట్ మీకు ఎట్లా కావాలా, ఎట్లా అనిపిస్తుందో ఆ ప్రకారంగా తీసుకోవాలా మీరు స్వీట్. ఒక టేస్ట్ చేసి చూడవచ్చు. మీరు ఇట్లా మొరులుతాను కదా, అవి టేస్ట్ చేసి చూడవచ్చు అని చెప్పి ఇడండి. ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ 5 సెకండ్స్ ఇడిచేసి ఆమెకి అంతా మిక్స్ అవుతుంది కదా షుగరు, అవి టేస్ట్ చేసి చూడండి మీకు షుగర్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి. నాకు ఓకే, బాగుంది. ఇప్పుడు బాదామి వేస్తాం, బాదామి పౌడరు. ఇది ఆప్షనల్ మీరు వేసుకొనొచ్చు, లేకపోతే అట్లే ఉండొచ్చు. బట్ వేస్తే బాగా టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. కలర్ చేంజ్ అవుతుంది, చూసుకోండి. అట్లే ఎంతైతే అంత వేయండి. బాదం పౌడర్ ఏమి గుడ్డే, హెల్త్కి మంచిదే. ఇది ఏమో అట్లా ఏమి బాగలేకుండేది ఏమి లేదు. చూడండి కలర్ ఎట్లా చేంజ్ అయింది. చూడండి, రంచేపు ఒక 2 మినిట్స్ ఉడికేకిడండ దీన్ని. చూడండి ఫ్రెండ్స్, ఇది రంచి మొరిలింది. 2 మినిట్స్ ఇడండి చాలు. 2 మినిట్స్ కూడా కాదు, 1 మినిట్ 2 మినిట్స్ మాత్రం చాలు. ఇది ఫైనల్ స్టెప్. చూడండి, మనము ఫ్రై చేసుకుంటాం కదా స్టార్టింగ్లో బాదామి అంటే గీని, దాన్ని మిక్స్ చేసిరండ. అవునండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చింది. అందరూ చేయొచ్చు, ఇది కావాల్సి ఉంటే ఈజీ మెథడ్. ఫైనల్లీ నా కీర్ రెడీ. టేస్ట్ చేసి చెప్తాను ఎట్లుందో అని చెప్పేసి. క్లోజ్. టేస్ట్ చేసి చెప్తాను ఎట్లుందో అని ఫ్రెండ్స్. సూపర్. యాక్చువల్గా జాస్తి బాగా వచ్చింది. ఈ బాదామికి, చక్కెరకి, ఆమెకి బాదామి గోడంబికి టేస్ట్ సూపర్గా వచ్చింది. ఈ స్టైల్లో ఒక చేసి నాకు చెప్పండి, కమెంట్ చేయండి ఎట్లుంది అని చెప్పేసి. ఈ పొద్దుకి ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, మమ్మల్ని బ్లెస్ చేయండి. మీ సపోర్ట్ జాస్తి ఇంపార్టెంట్ నాకు. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాం ఫ్రెండ్స్. కొత్త కాన్సెప్ట్న, కొత్త వ్లాగ్ ఇంకా మీట్ అవుతాం. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ.